వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిర్మల్ జిల్లా మండలాల ప్రతినిధుల ఎంపిక, సామాజిక న్యాయం కోసం స్థాపించిన సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారం నిర్మల్ జిల్లాలోని నిర్మల్ మండల ప్రెసిడెంట్గా కోలుకొండ నర్సయ్య, జనరల్ సెక్రటరీగా గంగాసరం సాయన్న, లక్ష్మణ, చంద మండల ప్రెసిడెంట్గా ఐట్ల సుదర్శన్, చైర్మన్గా గుండారపు రాకేష్, సోన్ మండల చైర్మన్గా బక్కురి రవిని, ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాపా పండరి, నిర్మల్ జిల్లా డైరెక్టర్ ఠాగూర్ దత్తు సింగ్ చేతుల మీదుగా అనుమతి పత్రం, ఐడి కార్డ్ ఇచ్చి సభ్యత్వ నమోదు చేశారు. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశ అనుసారము ఈరోజు నిర్మల్ జిల్లాలోని నిర్మల్ మండల మరియు లక్ష్మణచంద మండల, సోన్ మండల ప్రతినిధులను మనము అధికారికంగా ప్రకటించబోతున్నాము. మరి మన యొక్క సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యొక్క ఉద్దేశము సమాజంలో జరుగుతున్న అన్యాయ అక్రమాలను వెలికితీయడం, ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందుతున్నాయా లేదా అని తెలుసుకొని అందజేసేటట్లు చేయడం, లైంగిక వేధింపులను గురి చేస్తున్నటువంటి వారిని చట్టరీత్యా చర్యలు తీసుకునేటట్లు చేయడము, మరియు బాలల హక్కులను కాపాడడము, ప్రాథమిక హక్కులను తెలియజేయడము, రాజ్యాంగపరమైనటువంటి హక్కులను ప్రజలకు తెలియజేసేటట్లు చేసి వారిపైన అంటే వాళ్లకు అవగాహన తీసుకువచ్చి వాళ్ళ లోపల చైతన్యం తీసుకురావడమే మా ఉద్దేశము. అదేవిధంగా చాలా చోట్ల వరకట్న వేధింపులు అనేటువంటివి జరుగుతున్నాయి. మరి అదేవిధంగా బాల కార్మికులను పనిచేయించుకుంటున్నారు. వాటిని నిర్మూలించడంలో మేము ముందుగా ఉంటాము. మరి బాల్య వివాహాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. వాటిని నిర్మూలించడంలో ముందుగా ఉండడము. మరి అదేవిధంగా భ్రూణ హత్యలు, కడుపులోనే ఉన్న ఆడపిల్లలుంటే వాటిని అంటే ఆడపిల్లలైనట్టే తీసేయడం అనేటువంటివి జరుగుతున్నాయి. వీటినన్నింటినీ వ్యతిరేకించి సామాన్య న్యాయం చేయడమే మా యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమారి గారి ఆదేశానుసారము లక్ష్మణచంద మండల చైర్మన్గా గుండారపు రాకేష్ను, మరియు లక్ష్మణచంద మండల ప్రెసిడెంట్గా ఐట్ల సుదర్శన్ గారిని, మరియు నిర్మల్ మండల ప్రెసిడెంట్గా కోలుకొండ నర్సయ్య గారిని, నిర్మల్ మండల జనరల్ సెక్రటరీగాను గంగసారం సాయన్న గారిని, అదేవిధంగా సోన్ మండల చైర్మన్గా బక్కురి సాయన్న గారిని, ఈ బక్కురి రవి గారిని, సోన్ మండల చైర్మన్గా బక్కురి రవి గారిని అధికారికంగా మేము ఉత్తర తెలంగాణ చైర్మన్ అయినటువంటి డాక్టర్ సాపు పండరి, మరియు అదేవిధంగా నిర్మల్ జిల్లా డైరెక్టర్ అయినటువంటి ఠాగూర్ దత్తు సింగ్ చేతుల మీదుగా వీరికి అధికారికంగా మేము ఈ యొక్క ప్రతినిధులను ప్రకటిస్తున్నాము. అపాయింట్మెంట్ లెటర్స్, ఐడి కార్డును ఇవ్వడం జరుగుతున్నది. కంగ్రాచులేషన్ బ్రదర్స్, మా యొక్క సంస్థలో చేరినందుకు. మరి ఇప్పటి నుంచి మన సంస్థలో మనం ముందుండి సామాన్య ప్రజలకు సేవ చేయడమే ముఖ్యంగా భావన మన లోపల కలిగించుకొని ముందుకు వెళ్దాం. మీ యొక్క చుట్టుపక్కల జరుగుతున్నటువంటి సామాన్యులకు ఏం జరుగుతుంది, న్యాయం జరుగుతుందా లేదా చూసి న్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అందులో భాగంగా మమ్మల్ని రమ్మన్నప్పుడు మేము వస్తాం. మరియు మన యొక్క రాష్ట్ర స్థాయి చైర్మన్లు కానీ రాష్ట్ర స్థాయి ప్రతినిధులు ఇక్కడికి రావడం జరుగుతుంది. నేషనల్ స్థాయి ప్రతినిధులు కూడా మనకు అందుబాటులో ఉంటారు. మీరు కేవలం సేవ అనేటువంటి పదాన్ని మర్చిపోకుండా మీ వంతు ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాట్స్. కార్డు ఇచ్చేసి ఇప్పుడు మనము ఈ మండలాల చైర్మన్లను ప్రకటించడం జరిగింది అధికారికంగా. మరి ఇన్ని రోజులైతే మనం నేషనల్ చైర్మన్ గారి సూచనల మేరకు మాదక ద్రవ్యాల నిర్మూలన, మత్తుకు యువత చిత్తు, ఆత్మహత్యల నివారణ అనేటటువంటి ఉద్దేశంతో జిల్లాలోనే కాకుండా నేను ఇతర జిల్లాలకు కూడా వెళ్ళడం జరిగింది. అంటే పిల్లలు ఇప్పటి నుంచే మత్తుకు ఏమైపోతున్నారు అంటే యూత్ పిల్లలు చిత్తు అయిపోతున్నారు. వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి తల్లిదండ్రుల ఆశలన్నీ అడియాశలు అవుతుంది. మరి వాళ్ళ తల్లిదండ్రులు
అబాస్ పాలైపోతున్నారు. అంటే మన రెక్కలొచ్చినటువంటి కొడుకు అదేదో కోడి పిల్లను గద్ద వెతుకెళ్ళినట్టు ఇక్కడ కూడా అంటే మంచిగా పెరుగుతున్నటువంటి పిల్లల్ని, పెంచుతున్నటువంటి పిల్లల్ని, ఆశలు పెట్టుకుంటున్న పిల్లల్ని ఏదో ఉన్నత స్థాయికి వచ్చేసి మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తారన్నటువంటి ఆశలతో పెంచుతున్న తల్లిదండ్రుల ఆశల్ని అడియాశలు చేసుకుంటూ లేనిపోని వ్యసనాలకు లోనై వాళ్ళ యొక్క జీవితాన్ని మధ్యలోనే ఇచ్చేసుకుంటున్నారు. అనారోగ్యానికి గురై బెడ్ మీద ఎక్కేసి మరి కాటికి వెళ్ళడం జరుగుతున్నది. కాబట్టి అటువంటి పట్ల కూడా మనము వాళ్ళు హై స్కూళ్ళలో, జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో మనం ఇప్పటి వరకు ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించినాం. ఇకపైన కూడా ఎక్కడ జరిగినా కూడా మీకు కూడా తెలియజేయడం జరుగుతుంది. రండి, మన వంతు ప్రయత్నం చేద్దాం, సేవా కార్యక్రమాలను చేద్దాం. ఇక్కడ ఈరోజు అధికారికంగా ఎవరికైతే నిర్వహించినామో ఆ ప్రతినిధులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.